26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మీద నిఘా పెడతారు కానీ నగరంలో నేరాలు ఘోరాల్ని మాత్రం అరికట్టలేరంటూ కాకీలపై ఆ మంత్రి గారు రుసరుసలాడుతున్నారు. మర్డర్ జరగబోతోందని సోషల్ మీడియాలో కోడై కూసినా పోలీసులు మొద్దు నిద్ర వేడలేదని ఆయన మండిపడుతున్నారు. తన అనుచరుడి హత్య జరగడంతో ఆయన ఆవేదనతో కుండబద్దలు కొట్టేశారు. ఇక పనిలో పనిగా వైసీపీకి చెందిన వాళ్లే హత్య చేశారని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఆ మంత్రి గారి ఆరోపణలే విపక్ష వైసీపీకి ఆయుధంగా మారాయా? స్టేట్ లో లా అండ్ ఆర్డర్ అధ్వానంగా ఉందంటూ విపక్షం ఎదురుదారి షురూ చేసింది. అంతటితో ఆగక పోలీసులనే మంత్రి గారు భయపెట్టడం ఏంటని మరో లాజిక్ లాగింది. కాకి ఔర్ ఖద్దర్ అన్నట్లు అక్కడ రాజకీయం గరంగరంగా మారింది. ఇంతకీ ఎవరా మంత్రి, ఏదా నియోజకవర్గం? కాకి వర్సెస్ ఖద్దర్. హత్యాకాండకు అడ్డుకట్ట వెయ్యలేరా? పోలీసులపై మంత్రి టీజీ భరత్ ఫైర్. భరత్ ఆరోపణలని అస్త్రంగా మార్చుకున్న వైసీపీ. కర్నూలులో కాక. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా సమాచారం సేకరిస్తారు. చివరకు హోటల్కి వెళ్లినా అక్కడ ఏం చేశారో తెలుసుకుంటారు. అలాంటిది హత్య జరగబోతోంది అని సోషల్ మీడియాలో వారం రోజులుగా వస్తుంటే ఇంటెలిజెన్స్ పోలీసులు ఏం చేస్తున్నారు? వరుసగా హత్యలు జరుగుతుంటే పోలీసులు సీరియస్ గా తీసుకోరా అంటూ భారీ పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రౌడీలు రెచ్చిపోతున్నారు, హత్యలకు తెగబడుతున్నారు అని మంత్రి చేసిన ఆరోపణల వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక ఇంతియాజ్ హత్య కేసులో వైసీపీకి చెందిన వ్యక్తులు ఉన్నారని మంత్రి ఆరోపణ. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని ఎస్పీకి చెప్పారన్నారు ఆయన. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ ని వైసీపీ నేతలు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు పాత బస్తీకి చెందిన ఇంతియాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరి మంత్రి భరత్ కి అనుచరుడిగా మారిపోయారు. ఇంతియాజ్ కి ఫయాజ్, ఇర్ఫాన్ అనే వ్యక్తులతో గొడవలున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 20,000 రూపాయల కోసం వాళ్ల మధ్య మాటామాటా పెరిగి ఇంతియాజ్ హత్యకు దారితీసినట్టు స్థానిక పోలీసులు తేల్చారు. ఇదే మంత్రి భరత్ ఆగ్రహానికి కారణమైందని చెప్తున్నారు. ఇక ఇంతియాజ్ హత్య జరగడానికి వారం రోజుల ముందే సోషల్ మీడియాలో అతగాడి ఫోటోపై రిప్ అని రాశారని, దీన్ని బట్టి చూస్తే ఇంతియాజ్ ని చంపబోతున్నారు అనే విషయం పోలీసులకు తెలీదా, లేక తెలిసినా పట్టించుకోలేదా? హత్య జరిగిన తరువాత కూడా దర్యాప్తులో నిర్లక్ష్యం జరిగిందా? మంత్రి స్థాయిలో ఫోన్ చేసి లోతుగా విచారించండి అని చెప్పినా కూడా ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు అంటూ భరత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హంద్రీనివా నది వెంట కబ్జాలు నియంత్రించడానికి ప్రయత్నించిన ఇంతియాజ్ ని హతమార్చారని భరత్ ఆరోపించారు. ఇక ఈ మధ్య కర్నూలులో ఇంతియాజ్ తో పాటు 4 వరకు హత్యకు గురయ్యారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పందించలేదు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో రౌడీ షీటర్లు, క్రిమినల్స్ చెలరేగిపోతున్న విషయం వాస్తవమే అంటున్నారు స్థానికులు. జిల్లాలో ఏ సంఘటన జరిగినా కూడా దాని వెనుక రౌడీ షీటర్లు, క్రిమినల్లు ఉంటారన్నదే బహిరంగ సత్యమని లోకల్ టాక్. ఇక జైలుకు వెళ్లొచ్చిన వారి పట్ల పోలీసులు నిఘా పెట్టాల్సిందే. వారి కదలికలపై, ఫోన్ సంభాషణలపై సమాచారమూ సేకరించాలి. అయితే పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు అన్న వాదన వినిపిస్తోంది. పోలీసింగ్ అనేది అసలు ఎక్కడా కనిపించట్లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ విమర్శలు, ఆరోపణలు చేస్తోంది సామాన్యులు కాదు, సాక్షాత్తు మంత్రి చేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చంటున్నారు ప్రజలు. తన కదలికలపై, తన రోజువారీ కార్యకలాపాలపై దృష్టి పెడుతున్న ఇంటెలిజెన్స్ హత్యలు నివారించడంలో ఫెయిల్ అయిందని మంత్రి మాట్లాడడం పోలీస్ డిపార్ట్మెంట్ లో మంటలు రేపుతోందంటున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని మంత్రి టీజీ భరత్ హెచ్చరించడంతో ఖద్దర్ ఔర్ కాకి ఎపిసోడ్లో కాక మరింత పెరిగిందంటున్నారు. మంత్రి టీజీ భరత్ ఆరోపణలకు వైసీపీ ఘాటుగా స్పందించింది. ఇంతియాజ్ ని మంత్రి అనుచరులే హతమార్చారని వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టనందుకు, అరెస్టు చేయనందుకు పోలీసులపై మంత్రి విమర్శలు చేశారని, కావాలని ఆయన వాళ్లపై ఒత్తిడి పెంచుతున్నారన్నారు మోహన్ రెడ్డి. పోలీసుల్ని బెదిరించేలా మంత్రి వ్యాఖ్యలున్నాయన్నారు మోహన్ రెడ్డి. ఇక టీడీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని మంత్రిగారే స్వయంగా ఒప్పుకుంటున్నారని వైసీపీ నేత ఎద్దేవా చేశారు. టీడీపీలోనే గూండాలు, క్రిమినల్లు ఉన్నారని ఆయన విమర్శించారు.
పోలీస్ వర్సెస్ మినిస్టర్ మ్యాటర్ కర్నూలు జిల్లాలో కాక రేపుతోందిప్పుడు. ఇది కాస్త విపక్షానికి ఆయుధాన్ని అందించినట్టయింది. చివరకు ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి మరి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.